జిల్లా కలెక్టరేట్ ప్రాంగణానికి వచ్చారో కూడా తెలుస్తుంది. ఇక్కడ పోలీసులంతా కూడా వీళ్ళని అడ్డుకున్నారు. గేట్లు అయితే అంగన్వాడీలు మున్సిపల్ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మనం ఈ రోజు మహాధర్నా ఈ సంఘీభావ ర్యాలీని నిర్వహిస్తూ ఉన్నాం. ఈ సంఘీభావ ధర్నాని ప్రారంభించే ముందు మన కళాకారులు ఒక పాట పాడతారు. నేతలతో అయితే మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏం చెప్తారో తెలుసుకుంటాం. చెప్పండి, ప్రధానంగా ఏం ఆశా వర్కర్లు, అంగన్వాడీలు అటు పక్క తెలంగాణ చూసి కూడా గుర్తు తెచ్చుకోలేని ముఖ్యమంత్రి గరిబోళ్లకు కొనమంచు గొర్రెలనిరి బర్రెలనిరి గరిబోళ్లకు కొనమంచు రండి భూములనిరి ఉన్న వాళ్ళను ఉద్ధరించిరే ఓ రాములమ్మ పేదవాళ్ళను మరిసే పోతిరే ఓ రాములమ్మ పేదవాళ్ళను మరిసే పోతిరే అందుకని ఓ రాములమ్మ కలిసిపోరు జరుపుకున్నదే పేదోళ్ళ కండ గుండి పోరు చేస్తారంట వాళ్ళు పేదోళ్ళ
పరిస్థితుల్లో కార్మికులందరూ కూడా అంగన్వాడీ, మున్సిపల్, సర్వశిక్ష అభియానం, రేపో ఎల్లుండో వాలంటీర్లు, అట్లాగే రకరకాల కార్మికులు ఏవైతే ఎన్నికల సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారో వాగ్దానాలు, ఆ వాగ్దానాల అమలు కోసం 4 సంవత్సరాల 7 నెలలు గడిచిపోయాయి. ఫిబ్రవరి మొదటి వారంలో ఎన్నికల నోటిఫికేషన్ రాబోతా ఉంది. ఇప్పుడైనా పరిష్కారం చేయకపోతే ఇంకా మా పనులు కావు అనేటటువంటి ఒక నిర్ణయానికి వచ్చి గత సంవత్సరం రోజులుగా కన్సర్న్ మంత్రులతో కూడా మాట్లాడి విసిగి వేసారిపోయి యొక్క సమ్మెకి దిగారు. అంగన్వాడీలు 18 రోజుల నుంచి, మున్సిపల్ కార్మికులు దాదాపు 7 రోజుల నుంచి వాళ్ళు సమ్మె చేస్తున్నారు. సర్వశిక్ష అభియాన్ వాళ్ళు దాదాపు 10 రోజుల నుంచి సమ్మె చేస్తున్నారు. వీళ్ళందరి కోరిక ఏమిటి? కనీస వేతనం ఇవ్వండి, ఉద్యోగ భద్రత కల్పించండి, ఏవైతే చట్టాలు ఉన్నాయో ఆ చట్టాలను అమలు చేయమని చెప్పి వాళ్ళు అడుగుతూ ఉన్నారు. తప్ప అని చెప్పి మేము అడుగుతూ ఉన్నాం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అబద్ధ ప్రచారం చేస్తూ ఉన్నారు. వాళ్ళ క్యాబినెట్ ఎక్కడా కూడా లేనటువంటి జీతం ఆంధ్ర రాష్ట్రంలో అంగన్వాడీలకు ఇస్తున్నారని చెప్పి అబద్ధం చెప్తున్నారు. మేము అడుగుతూ ఉన్నాం, హర్యానాలో జీతం ఎంత, పాండిచ్చేరిలో జీతం ఎంత, కేరళలో జీతం ఎంత, తెలంగాణలో జీతం ఎంత, మరి ఆంధ్రప్రదేశ్లో జీతం ఎంత అని అడుగుతూ ఉన్నాం. మరి కేరళ, తమిళనాడు ఇటువంటి రాష్ట్రాలలో పెన్షన్లు కూడా ఇస్తూ ఉన్నారు. నెలకి 2,500, 3,000 రూపాయలు పెన్షన్లు ఇస్తున్నారు. అట్లాగే చచ్చిపోయిన తర్వాత 2 లక్షలు 3 లక్షల రూపాయలు వాళ్ళ చేతుల్లో పెడుతున్నారు. మరి వాళ్ళ దగ్గర ఇంత సర్వీస్ చేయించుకొని వాళ్ళని ఈ రకంగా వీధులు పాలు చేయడం మంచిది కాదని చెప్పి మేము అడుగుతూ ఉన్నాం. అట్లాగే బడుగు బలహీన వర్గాలు, దళితులు ప్రధానంగా ఉండేటటువంటి పారిశుధ్య కార్మికులు ఆ పని అందరూ కూడా చేయలేరు. కానీ కొంతమంది వర్గాలు ఆ యొక్క పనిని చేస్తూ ఉంటే వాళ్ళ కడుపు కొట్టేదానికి కూడా మీరు ప్రయత్నం చేస్తున్నారు. ఇవి మంచిది కాదు. ఇప్పుడైనా కానీ పరిష్కారం కానీ చేయకపోయినట్టయితే అన్ని ప్రజా సంఘాలు, వామపక్ష పార్టీలు వీళ్ళందరూ కూడా వీధుల్లోకి జనవరి 2వ తేదీ నుంచి రాబోతూ ఉన్నారు. ఆ సమస్యను వెంటనే బేషిజాలకు పోకుండా పరిష్కారం చేయమని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అజయ్ కుమార్, CITU జిల్లా కార్యదర్శి. రైతు సంఘం జిల్లా కన్వీనర్ని. ఈరోజు అంగన్వాడీ వాళ్ళు 18 రోజుల నుంచి ఈరోజు జీతాలు పెంచమని అడుగుతుంటే జీతాలుకి ఇచ్చేదానికోసం డబ్బులు ఏమంటున్నాడు, ఆడదాం ఆంధ్ర అంటున్నాడు. ఎవరికి కావాలరా ఆంధ్ర, ఆడేదానికోసమని మేము ఈ సందర్భం అడుగుతున్నాం. మీ నాయకులు మీరు ఇచ్చే డబ్బులు జీతాలకి ఇవ్వకుండా వాళ్ళకి ఇచ్చి రేపు ఎన్నికల్లో ఆ డబ్బుల్ని ఖర్చు చేసేదానికోసంగా వాళ్ళకి కోట్లాది రూపాయలు ఆడుదాం ఆంధ్ర అని చెప్పేసి ఈరోజు బిల్లులు ప్రకటన చేయడం మంచి పద్ధతి కాదు, మంచి విధానం కాదు. ఈరోజు అంగన్వాడీ వాళ్ళు కానీ, ఆశాలు కానీ, ఆయాలు కానీ, మున్సిపల్ వర్కర్ కానీ మీకు చాకిరీ చేస్తుంటే వాళ్ళకి జీతాలు ఇవ్వకుండా ఈరోజు మీరు మఠాలకి కోట్ల రూపాయలు దుర్వినియోగం చేస్తూ ఈరోజు కోట్లాది రూపాయలు ప్రజల సొమ్ముని దోచుకొని తింటూ ఇప్పటికీ 4.5 సంవత్సరాలు కోట్లాది రూపాయలు మీ ఎమ్మెల్యేలు, మంత్రులు మీరు దోచుకునేది చాలక ఈరోజు కూడా అంగన్వాడీ వాళ్ళ కడుపులు కొట్టడం, ఆశా కడుపులు కొట్టడం, ఆ విధంగా మీరు చేయడం మంచి పద్ధతి కాదు. రాబోయే రోజుల్లో మీకు ప్రజలు అందరూ కూడా బుద్ధి చెప్పి మీకు ఇంటికి పంపించే విధంగా నిర్ణయం తీసుకోకముందే ఈ ఆశాలకి, ఆయాలకి, అందరికీ కూడా అంగన్వాడీ టీచర్లకి, మున్సిపల్ వర్కర్లకి జీతం ఇచ్చి తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్నది వాటికి కూడా నువ్వు తెలుగు రాష్ట్రం వాళ్ళు ఇస్తున్నవి డబ్బులు కూడా ఇవ్వకుండా ఈరోజు జీతాలు ఇవ్వకుండా అంగన్వాడీ అక్క, అమ్మ, చెల్లెళ్ళు అని చెప్పేసి ఆ రోజు మోసం చేసి వాళ్ళ చేత ఓట్లు తీసుకుని ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ఇచ్చినంత మాత్రం కూడా ఇవ్వకుండా ఉండడం సిగ్గుసేట్ అని చెప్పేసి ఈ జగన్మోహన్. ఆశా వర్కర్లు మున్సిపల్ సమస్యల మటుకు అట్నే పడి ఉంటున్నాయి. ఏ ప్రభుత్వం వచ్చినా కానీ ఈ సమస్యల్ని పరిష్కరించడం లేదు. వాళ్ళు ఏమీ గొంతెమ్మ కోరికలు ఏం కోరడం లేదు. ఖచ్చితంగా మాకు పర్మనెంట్ చెయ్యండి, పనికి తగ్గ వేతనం ఇవ్వండి, ఈ ప్రముఖమైన డిమాండ్లు ఇయే. మిగతా ఎన్ని డిమాండ్లు ఉన్నా కీలకమైన డిమాండ్లు ఇయే. ఈ డిమాండ్లు నెరవేర్చడంలో ప్రభుత్వం ఎందుకు వెనకడుగేస్తుందో అర్థం కావడం లేదు. అంగన్వాడీలు, ఆశా వర్కర్లు ఉద్యమాలంటే 2002లో చంద్రబాబు గారి కాలం నుంచి చూస్తూనే ఉన్నాము. ఆ ఉద్యమం ఒక రోజుతో పోదు, అది విజయవంతం అయ్యేదాకా ముందుకు పోతూనే ఉంటుంది. దానికి సంబంధించి ప్రజా సంఘాలుగా మేము కూడా ఆ వర్కర్లకి మద్దతునిస్తాం. నా పేరు రాంబాబు, IFTU. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.